హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, మా బాబు బర్త్‌డే రోజు మేము హైదరాబాద్ వండర్‌లా వెళ్ళాము. సో, ఆ వండర్‌లా గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. సో, ఎవరైనా కొత్తగా నా ఛానల్‌కి వచ్చి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను రెగ్యులర్‌గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మా బాబు బర్త్‌డే వచ్చేసి సండే వచ్చింది. మేము సాటర్‌డే నైట్ బస్‌కి బయలుదేరాము. సో, మనకేంటంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఆఫర్స్ అయితే ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో అయితే ఆఫర్స్ ఉండవు. ఆన్‌లైన్‌లో ఏంటంటే 3 టికెట్స్ బుక్ చేసుకుంటే ఒక టికెట్ ఫ్రీ ఉంటుంది. మార్చి 8న విమెన్స్ డే ఉంది కాబట్టి వాళ్ళకి బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంది. సో, ఇవన్నీ ఆఫర్స్ మనకు ఆన్‌లైన్‌లోనే వ్యాలిడ్ అవుతాయన్నమాట. ఆఫ్‌లైన్‌లో ఉండవు. సో, మీరు బుక్ చేసుకుంటే ముందుగా బుక్ చేసుకోవాలి. ఇంకొకటేంటంటే సేమ్ డేన బుక్ చేయకూడదు. సో, సేమ్ డేన బుక్ చేయకూడదని మాకు కూడా తెలీదు. మేమేంటంటే, ఆ రోజు అక్కడ హైదరాబాద్ రీచ్ అయిపోయిన తర్వాత మేము బుక్ చేసాము. అంటే సేమ్ డేనే బుక్ చేసాము. దానివల్ల ఏమైందంటే, ఆఫర్ అంతా వచ్చింది కానీ, అది మార్చి 2 అని చూపించకుండా 9థ్‌ని చూపించింది. అంటే నెక్స్ట్ సండేకి వచ్చిందనమాట. సో, అప్పుడు మేము హడావిడిలో ఫస్ట్ చూసుకోలేదు. బుక్ చేసేసాం అనుకున్నాము. తర్వాత క్యాబ్‌లో వెళ్ళేటప్పుడు చూసుకుంటే 9థ్ అని ఉంది. సో, ఇక 9థ్ అని ఉందంటే టికెట్ క్యాన్సిలేషన్ ఉండదు. మనకు రీఫండ్ ఉండదు. సో, మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సేమ్ డేన బుక్ చేయకూడదని ఉంది. సో, మేమైతే హడావిడిలో అసలు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోలేదనమాట. సో, బుక్ చేసేసాం కాబట్టి ఇక మేము ఆన్ ది వేలో ఉన్నాము. సో, మురళి ఇమ్మీడియేట్‌గా మెయిలేసి కస్టమర్ కేర్‌తో మాట్లాడితే వాళ్ళేం చెప్పారంటే, సో, 3 టికెట్స్ అయితే ఓకే వస్తాయి మీకు. బట్ ఆఫర్ అయిన టికెట్టు క్యాన్సిల్ అయి ఉండదు. మీరు దానికోసం ఎక్స్‌ట్రా టికెట్ తీసుకోవాల్సి ఉంటుందంటే ఓకే అనుకోని మేము ఎక్స్‌ట్రా టికెట్ కూడా తీసుకున్నాము. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఎప్పుడైనా సేమ్ డేన బుక్ చేసుకుంటే మాలాగా ఇబ్బంది పడకూడదని. అంటే కస్టమర్ కేర్‌తో మాట్లాడడం కూడా వాళ్ళు కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. చాలా మాట్లాడిన తర్వాతే ఒప్పుకున్నారు. సో, ఇదంతా రిస్క్ ఎందుకు అసలు మీరు సేమ్ డేన బుక్ చేయొద్దు. ఎస్పెషల్‌గా మీరేంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతి ఒక్కదానికి కింద ఇచ్చుంటారు. మీరు ఒకసారి క్లిక్ చేసి వాటిని చెక్ చేసుకోండి. సో, మనకిక్కడ ఏంటంటే ఫుడ్‌తో కలిసి టికెట్ ఉంటుంది. ఫుడ్ లేకుండా కూడా ఒక టికెట్ ప్రైస్ ఉంటుంది. ఫుడ్‌తో కలిసి 2000 సంథింగ్ అవుతుంది. మీకు ఫుడ్ లేకుండా అయితే 1600 సంథింగ్ అవుతుందనమాట జీఎస్టీతో కలిపి. సో, మేమైతే ఫుడ్‌తో పాటు తీసుకున్నాం. ఎందుకంటే లోపలికి వెళ్ళాక మళ్ళీ ఫుడ్‌కి ఎక్స్‌ట్రా పెట్టడం ఎందుకు, ఒకేసారి టికెట్‌లోనే అయిపోతుంది కదా అనేసి నలుగురికి ఫుడ్‌తో పాటే టికెట్ తీసుకున్నాము. సో, ఫుడ్ ఏంటంటే మనకు ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటుంది లోపలికెళ్తే. సో, మనకు టికెట్‌లో యాడ్ అయింది కాబట్టి మనకేంటంటే మనకు లంచ్ ఇస్తారు. వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారనమాట. సో, వాళ్ళు లంచ్‌కి, స్నాక్స్‌కి ఏం పెట్టారో కూడా వీడియోలో మీరు చూడొచ్చు. తర్వాత చెప్తాను. సో, మేమైతే రీచ్ అయిపోయాము క్యాబ్ ఏసుకొనొచ్చి. వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ హెల్ప్ డెస్క్ దగ్గరికెళ్ళి ఆ టికెట్స్ ఉన్నాయి కదా! ఆన్‌లైన్ టికెట్స్ 9థ్ అని చూపిస్తుందని అవి మార్చుకొని ఎక్స్‌ట్రా టికెట్ తీసుకొని ఇవంతా తతంగం అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. సో, మేము కొంచెం ఎర్లీగానే అంటే 11కంతా ఇక్కడికొచ్చేసాము. వచ్చేసాక కాస్త మాకు హాఫ్ అన్ అవర్ అలా పట్టిందనమాట. ఆ టికెట్స్ గురించి మాట్లాడుకొని లోపలికి వెళ్ళడానికి. మరి అంతకన్నా ఎక్కువేం టైం పట్టలేదు. సో, ఓకే. ఎట్లో ఒకట్లా మళ్ళీ మనకు రీఫండ్ ఇవ్వకపోయినా ఆ టికెట్స్ అలౌ చేసి 3 టికెట్స్ పంపించారు. లేకపోతే మనకు నియర్లీ 6500 దాకా అలా వేస్ట్ అయిపోయేది. సో, థాంక్ గాడ్ అసలు వేస్ట్ అవ్వకుండా మనకు ఆ టికెట్‌తో పాటు ఎక్స్‌ట్రా టికెట్ తీసుకోవాల్సొచ్చింది. ఓకే. నో ప్రాబ్లమ్. ఆఫర్ లేకపోయినా పర్లేదు గానీ, మొత్తం పోతే రీఫండ్ కూడా రాకుండా ఉంటే వేస్ట్ కదా! సో, ఓకే. మేమైతే లోపలికి వచ్చేసాము. అంతా అయిపోయిన తర్వాత ఇంకో టికెట్ కూడా తీసుకొని లోపలికొచ్చేసాము. ఇక్కడేంటంటే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. వాళ్ళు ఫోటోస్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటారనమాట. సో, వాళ్ళని అడిగి మనం ఫోటోస్ తీయించుకోవచ్చు. ఇవేంటంటే వాళ్ళు తీసిన వాళ్ళు మనకు రెడ్ కలర్ మనకు రిస్ట్ బ్యాండ్ ఒకటి వేస్తారనమాట. సో, అదేంటంటే ఎవరి దగ్గర తీపిచ్చుకుందాం అనేది దాని మీద కోడ్ ఉంటుంది. సో, ఎక్కడెక్కడ మనం కావాలంటే అక్కడ ఫోటోగ్రాఫర్స్‌తో ఫోటోస్ తీపిచ్చుకోవచ్చు. అవన్నీ లాస్ట్‌లో మనం చెక్ చేసుకోవచ్చనమాట. మనకి కావాల్సిన ఫోటోస్, నచ్చిన ఫోటోస్ ఇంత ప్రైస్ అని ఉంటుంది. ఇన్ని ఫోటోస్‌కి ఇంత ప్రైజు అలా అక్కడ డీటెయిల్‌గా చెప్తారు వాళ్ళు. సో, అలా మనం రెడ్ ట్యాగ్ వేస్తారు కదా! ఆ ట్యాగ్స్ చూపిస్తే ఎక్కడెక్కడ ఫోటోస్ తీసుకున్నామని మన ఫోటోస్ అన్నీ మనకు చూపిస్తారు. సో, దాన్ని బట్టి మనం కావాల్సిన ఫోటోస్ తీసుకోవడమో, ప్రింట్ తీసుకోవడమో, సాఫ్ట్ కాపీ తీసుకోవడమో ఇవన్నీ లాస్ట్‌లో తీసుకోవచ్చు. సో, ఇన్‌కేస్ మనం తీసుకున్నా, తీసుకోకపోయినా మనం ఫోటోస్ తీసుకొని ఆ తర్వాత డిసైడ్ చేసుకోవచ్చనమాట. కొనుక్కోవాలా లేదా అనేసి. సో, మేమైతే కొన్ని ఫోటోస్ అయితే దిగాము. దిగేసిన తర్వాత మేము మా మొబైల్‌లో దిగాము. కానీ వాళ్ళైతే స్టిల్ కెమెరాలో తీస్తారు కాబట్టి క్లారిటీగా మంచిగా ఉంటాయని మేము అక్కడ కొన్ని దిగామనమాట. సో, ఇక్కడైతే నేను రైడ్స్ అన్నీ కొన్ని వరకు చూపించగలను గానీ, నేను అన్ని రైడ్స్ అయితే ఎక్కలేదు. ఒక 2 రైడ్స్ ఎక్కాను. పిల్లలు ఎక్కువ వాటర్ అని ఏడుస్తున్నారనమాట. సో, వాళ్ళెక్కువ పూల్‌లో ఎంజాయ్ చేయాలని ఇష్టం కాబట్టి, సో, వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు రైడ్సు.
ఇక్కడైతే ఒక బ్రిడ్జొచ్చి మనకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూడండి. సో, ఇక్కడ చాలా బావుంది ప్లేసు. ఫోటోస్‌కైతే మస్తుంటుంది. సో, నేనైతే ఎక్కువగా కొంచెం ఫోటోస్ దిగాను గానీ, అంతగా ఎక్కువ దిగలేదు. ఎందుకంటే, మా పిల్లలు అసలు ఎప్పుడెప్పుడు వాటర్ పూల్‌లోకెళ్దామా అని ఉన్నారు. డ్రెసెస్ చేంజ్ చేసుకోవాలి అని గోలనమాట. సో, కొన్ని ఫోటోస్ దిగాము. అలాగే ఇక్కడ వాటర్ రైడ్ ఒకటుంది కదా! మనకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది ట్రాక్ లాంటిది. సో, ఆ వాటర్ రైడ్ ఒకటే నేను ట్రై చేశాననమాట. మా పిల్లలు కొన్ని చిన్న చిన్నవి ట్రై చేశారు. చిన్న రైడ్స్ అన్నీ ఎక్కారు. సో, ఫస్ట్ వీళ్ళు ఈ రైడ్ ఎక్కారు. సో, ఇలాంటిది చిన్నదుంది గదా! సో, ఇలాంటిదే పెద్దవాళ్ళకి గూడా ఉందనమాట. పిల్లలకే కాకుండా. సో, అది ఎక్కాలనుకున్నాను గానీ 1, 2 ఎక్కేసరికి అసలు తల తిప్పేస్తుంది ఈ ఎండకి. సో, చాలామందయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అన్ని రైడ్స్ ఎక్కారు. 2, 2 సార్లు అట్లా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. బట్ ఇదేంటంటే కాలేజీ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇలా చిన్న పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. అందరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా! సో, ఇది చూడండి అసలు పైకి, కిందకి లేపేస్తుంది, తిప్పేస్తుందసలు. ఇలాంటివి ఏదన్నా తిని ఎక్కామంటే మాత్రం మొత్తం బయటకొచ్చేస్తుంది. సో, మీరట్లా ఫుల్‌గా తిని మాత్రం ఏది ఎక్కద్దు. అవి తిప్పేస్తాయనమాట. సో, ఇక్కడ అన్ని రైడ్స్ చూసుకొని మనకు ఈ వాటర్ పూల్ అనేది 12 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మేమేమనుకున్నామంటే ఫస్ట్ రైడ్స్ ఎక్కేసి, తర్వాత లంచ్ చేసుకొని, లంచ్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని, అప్పుడు వాటర్ పూల్‌లోకి వెళ్దాం అనుకున్నాము. సో, నేనొక 2 రైడ్సే ఎక్కాను. ఒక షిప్ లాగా ఉంది కదా అది. ఇంకొకటి మనకు వాటర్‌లోకి వెళ్తుంది కదా! సో, అది ఎక్కాననమాట. అంతే తప్పనిచ్చి ఇంకా ఈ రోలర్ కోస్టర్ అయితే చూడగానే అసలు భయమేసింది. ఆల్రెడీ జనాలు దీంట్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూసే ఆళ్ళు పెట్టే కేకలు విని అసలు దాని దగ్గర కూడా పోలేదు నేను. సో, ఇదేంటంటే రోలర్ కోస్టర్ మీకు వీడియోలో కనపడుతుంది చూడండి. ఒక్కసారి ఫుల్‌గా తిరిగేసిన తర్వాత అది మళ్ళీ రివర్స్‌లో వస్తుందనమాట. అస్సలు ఆ ఫుల్‌గా తిరిగేటప్పుడే అంత భయమనిపించింది. దాన్ని మళ్ళీ రివర్స్‌లో తీసుకొచ్చేసారంటే అసలు దాన్ని చూస్తేనే నేను దాని దగ్గరకు కూడా వెళ్ళలేదు. కాకపోతే అక్కడ ఎక్కిన వాళ్ళంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే పిచ్చ భయం. అందుకే గమ్ముగైపోయాను. అసలు వెళ్ళొద్దనుకున్నాను. మా పిల్లలేంటంటే ఎప్పుడెప్పుడు వాటర్ పూల్‌లోకెళ్దామని వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళు మాతో పాటు అది చెప్పాను కదా! ఆ వాటర్ రైడ్ ఒకటీను, ఇక పిల్లలది చూపించాను కదా! ఫస్ట్ పైకి, కిందకి వస్తుంది అదీను. ఇంకొకటొచ్చేసి ఈ షిప్‌లా ఉంది అది. ఇవి మాత్రం ఎక్కాము. కొలంబస్ అంటాం కదా దాన్ని, అది ఎక్కాము. సో, మిగతా రైడ్స్ అన్నీ మేమేం ట్రై చేయలేదు. బాగా ఎండగా ఉంది. ఎప్పుడెప్పుడు వాటర్‌లోకెళ్దామని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో, మీకైతే చూపిస్తాను ఏమేం రైడ్స్ ఉన్నాయి ఏంటని. సో, ఎవరైనా వెళ్తే ఈ రోలర్ కోస్టర్ మాత్రం ట్రై చేయండి. చాలా ఎంజాయ్ చేశారు అందరైతే. సో, నాకేదో భయము, ఇంట్రెస్ట్ లేదు కూడా కాబట్టి నేను ఎక్కలేదు. సో, టోటల్‌గా ఏంటంటే లంచ్‌తో పాటు మనం టికెట్ తీసుకున్నాం కాబట్టి, ఇప్పుడు లంచ్ టైమ్ అయింది. మేము డ్రెసెస్ చేంజ్ చేసుకొని పూల్‌లోకెళ్ళడానికనేసి ఫస్ట్ లంచ్ చేసుకొని తర్వాత పూల్‌లోకి ఒకేసారి వెళ్దామని వచ్చామనమాట. డ్రెసెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఇక్కడేంటంటే డ్రెసెస్ నైలాన్‌వే అలో ఉంటుంది. మీరు ఇంట్లో నుంచి కూడా నైలాన్ తెచ్చుకోవచ్చు. లేవనుకుంటే ఇక్కడేంటంటే మనకు రెంట్ ఏముండదు. మనం ఇక్కడ కొనుక్కోవాల్సిందే. నే లేడీస్‌కి 400, 500లో ఉంటుంది పేరు. అట్లాగే జెంట్స్‌కి గూడా ఉంటుంది. నాదైతే ప్యాంటు, టీ షర్ట్ వచ్చేసి 500 అనమాట. మురళికి టీ షర్టు, షార్ట్ వచ్చేసి 400 రూపీసు. పిల్లలు ఆల్రెడీ వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నైలాన్ బట్టలున్నాయి కాబట్టి తెచ్చుకున్నారు. సో, వాళ్ళ దగ్గర క్యాపు, గాగుల్స్ అన్నీ ఉన్నాయి. సో, వాళ్ళు అవి తెచ్చేసుకున్నారు. వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. మేమిద్దరం అయితే ఇక్కడ కొనుక్కున్నాము. సో, ఫుడ్ అయితే బాగా నచ్చింది నాకు. మనకు చక్క రైసు, పప్పు, నాన్ వెజ్, వెజ్ 2 ఉంటాయన్నమాట. సో, మనకు నాన్ వెజ్ కాబట్టి రైసు, పప్పు, చపాతీ, చికెన్ కర్రీ, మళ్ళీ ఇంకా మనకు చికెన్ కబాబు, స్వీట్, ఒక పాపడ్ ఇచ్చారనమాట. సో, రైతా కూడా ఇచ్చారు. సో, టోటల్‌గా అయితే ఫుడ్ వర్త్ అనిపించింది. బావునింది. సో, ఇలా ఫుడ్ తీసుకోకుండా టికెట్‌లో మనం సెపరేట్‌గా తినాలంటే చాలా ఎక్కువ అవుతుందనుకుంటున్నాను నేను. ఎందుకంటే వేరే వేరేవన్నీ ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి. సో, మనం అది తినాలి, ఇది తినాలి అనుకుంటాం కదా! సో, అలా రకరకాలుగా తీసుకున్నామనుకో ఎట్లాగైనా ఎక్కువైపోతుంది. సో, ఇప్పుడు మేమంతా రెడీ అయిపోయాం వాటర్ పూల్‌లోకి వెళ్ళడానికి. సో, ఇక్కడ మనకు పూల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పూల్స్ ఉన్నాయన్నమాట. పిల్లలదుంది, ఇంకా పెద్దవాళ్ళదుంది. ఇక వాటర్ రైడ్స్ అయితే చాలా ఉన్నాయి. సో, కిడ్స్ వాటర్ పూల్ ఉంది, వేవ్ పూల్ ఉంది. ఇంకా పెద్దవాళ్ళకి రైడ్స్ ఉండే పూల్ కూడా ఉందనమాట. సో, మేమంతా రెడీ అయిపోయాం చూడండి వాటర్‌లోకి దిగడానికి. సో, ఫస్ట్ అయితే మేము కిడ్స్ పూల్ దగ్గరికి వెళ్తున్నాము. మనకు వేవ్ పూల్ అయితే టైమింగ్ ఉంటుంది. మనకు 2:30, 3:30 వాళ్ళు పెడతారు అక్కడ టైమింగ్ అయితే మనకు డిస్‌ప్లే చేస్తారు. ఆ టైంని బట్టి మనం అక్కడికెళ్తే వేవ్స్ స్టార్ట్ చేస్తారు. కొద్దిసేపు వేస్తారనమాట. అలాగే రెయిన్ డాన్సు అన్నీ ఉంటాయన్నమాట. సో, మా వాడు ఇక్కడ కిడ్స్ పూల్ ఉంది గదా! దానిలో రైడ్స్ అన్నీ ట్రై చేశాడు. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు.
సో, ఇదయిపోయిన తర్వాత మేము వేవ్ పూల్‌లోకెళ్ళాము. సో, అక్కడ వీడియో తీయడానికైతే నాకు కుదరలేదు. ఏందంటే, మనకు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఫోను హీట్ అయిపోయింది. వీడియో గూడా సరిగ్గా రాలేదు నాకు. అందులో ఆ వేవ్ పూల్‌లో గూడా ఎంజాయ్ చేయలేము మొబైల్స్ పట్టుకుంటే అని లోపల పెట్టేసాము. సో, కొన్ని మేము ముందుగా వేవ్స్ స్టార్ట్ చేయకముందు కొన్ని వీడియోస్ అయితే తీశాను. ఇది వేవ్ పూల్ అనమాట. ఇంకా స్టార్ట్ చేయలేదు వేవ్స్. సో, మా పిల్లలు ఇంకా స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. సో, ఆ తర్వాతయితే వీడియో తీయలేదు. మొబైల్ లేదు కాబట్టి. సో, మీకు చూపించడానికి మాత్రం జస్ట్ ఒకసారి ఎలా ఉంటుందనేసి ఇలా వీడియో తీశాననమాట. సో, మీరైతే పిల్లల్ని తీసుకుపోతే చాలా బాగా పిల్లలైతే వాటర్‌తోనే ఎంజాయ్ చేస్తారు. రైడ్స్ అంటే అంత ఎక్కువగా ఏం లేవు గానీ కొన్నున్నాయి. అంత ఎక్కువేం లేవు. పిల్లలకి ఒకేగా ఉంటుంది. రైడ్స్ అంతగా ఇష్టపడరు పిల్లలు నాకు తెలిసి. ఎక్కువ పూల్సే ఇష్టపడతారు. కొంతమంది బాగా రైడ్స్ ఇష్టపడే వాళ్ళుంటారు. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మనకు టీ అన్నా లేదా కాఫీ అన్నా ఇస్తారు. 2 సమోసాలు లేదా మిరపకాయ బజ్జీలున్నాయి. అవి ఇస్తారనమాట. సో, నలుగురికి 4 టికెట్ మీద ఏవి కావాలంటే తెచ్చుకోవచ్చు. సో, అన్‌లిమిటెడ్ కాదనమాట ఒక్కసారే. సో, ఇట్లాగ ఇక్కడ స్నాక్స్ తీసుకున్నాము. మా పిల్లలు ఇక చికెన్ పాప్‌కార్న్ లాంటిదేదో తీసుకొని ఆళ్ళు సెపరేట్‌గా పే చేసుకొని తీసుకోవాలనమాట అలాంటివన్నీ. సో, తిన్నారు. తినేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పిల్లలు వాటర్ పూల్‌కే ఎళ్లారు. సో, అక్కడే కూర్చొని బాగా ఎంజాయ్ చేశారనమాట. సో, అంతా అయిపోయాక బాగా టైర్డ్ అయిపోయాం. 5:30 వరకు ఉన్నాము. 5:30, 6 అయిపోయినాయి. సో, అప్పటి వరకు అక్కడుండి ఇక డ్రెసెస్ అన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ రూమ్‌కొచ్చేసి అక్కడ కేక్ కటింగ్ అంటే ఒక చిన్న కేక్ తెచ్చుకున్నాము. మా వరకు మేము కేక్ కటింగ్ చేసుకున్నాము. చేసుకొని మళ్ళీ మేము 11:30 బస్‌కి స్టార్ట్ అయిపోయాము. చాలా టైర్డ్ అయిపోయామనమాట. అస్సలు ఓపికే లేదు కనీసం నడవడానికి గూడా. అక్కడ ఏంటంటే ఎండలో బాగా వాటర్ పూల్‌లో గూడా పిల్లలు ఆడారు. వాళ్ళతో పాటు మేము గూడా కాసేపు ఆడాము. సో, ఇక అందుకనే అందులో ముందు రోజు నైట్ ప్రయాణం గదా! మళ్ళీ కంటిన్యూస్‌గా ఉండేసరికి చాలా టైర్డ్‌నెస్ అనిపిచ్చింది. సో, ఇది టోటల్‌గా వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. టేక్ కేర్.